హాయ్ వ్యూవర్స్. మనము ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ సిలబస్లో 16th లెసన్ చూస్తూ ఉన్నాము. జన్మ దివస్ పర్ పేడ్ లగావో, నీ పుట్టినరోజు రోజు చెట్లని నాటండి. జన్మ దివస్ పర్ పేడ్ లగావో, హరాబరా సంసార్ బసావో. నీ యొక్క పుట్టినరోజు రోజు ఒక చెట్టుని నాటు, హరాబరా సంసార్ బనావో, ప్రపంచాన్ని వచ్చేసి పచ్చ ధనంతో నింపు. జన్మదివస్ పర్ పేడ్ లగావో, నీ యొక్క పుట్టినరోజు రోజు నువ్వు వచ్చేసి చెట్లని నాటు. హరియాళీ సే హై కుషహాలి, ఎప్పుడు వచ్చేసి పచ్చదనంతో మనకు వచ్చేసి సంతోషాన్ని ఇస్తుంది. సుందరత మన్ హర్నే వాలే, మనకు వచ్చేసి ఎప్పుడు ఆనందము, తర్వాత వచ్చేసి సంతోషం అనేటువంటిది, చాలా అందం అనేటువంటిది మనసంతా అట్లాగే నిండిపోతుంది అనమాట ఆ యొక్క అందాన్ని చూసి. పేడో మోర్ ప్రకృతి కా నాత జైసే హో బచ్చోంకి మాత, మనం వచ్చేసి పేడో చెట్లు వచ్చేసి మన యొక్క ప్రకృతికి వచ్చేసి మూల కారణం అనమాట. కాబట్టి బచ్చోంకి మాత, మీరు వచ్చేసి అంటే పిల్లల యొక్క తల్లులు, ఫూల్ और ఫల్ తుమ్ పావో, మీరు వచ్చేసి పూలని పండ్లని మీరు తీసుకోండి. జన్మదివస్ పర్ పేడ్ లగావో, కానీ పిల్లల కోసము పిల్లల పేరు మీద ఒక్కొక్క చెట్టుని నాటండి అని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి ఒక సంవత్సరం అనుకోండి, ఒక సంవత్సరానికి ఒక చెట్టుని, రెండవ సంవత్సరం పెట్టింది అనుకోండి 2 చెట్లని. ఈ విధంగా వచ్చేసి మనము నాటితే మనం వచ్చేసి మన యొక్క దేశం వచ్చేసి పచ్చ ధనంతో నిండిపోతుందన్నమాట. మనకు ఆనందాన్ని ఇస్తుంది, వచ్చే భావితరం వాళ్ళకి సంతోషాన్ని కూడా ఇస్తుంది అనమాట. సంతోషం అంటే ఏంటి, ఆ యొక్క ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఆ పిల్లలు వచ్చేసి మంచి గాలి వాతావరణంతో వాళ్ళు జీవిస్తారు. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క తాతగారు, దాదా దాది, నాన్న నాని, నాయనమ్మ అమ్మమ్మ, నాన్న, తర్వాత వచ్చేసి అమ్మ నాన్న యొక్క బర్త్డేస్, మీ ఫ్రెండ్స్ యొక్క బర్త్డేస్, ఆప్కే దోస్త్ అంటే మీ యొక్క ఫ్రెండ్స్ యొక్క బర్త్డేస్ వేసి రాయండి, నెంబర్స్ డేట్స్ వేసి రాయండి. తర్వాత సమాన్ లైవ్ వాలే శబ్దం ఒక కోజుకార్లికి, ఆ యొక్క పోయంలో వచ్చేసి సమాన్ తుక్కు వాలే శబ్దం వచ్చేసి మీరు కనిపెట్టి రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.